హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియో సెషన్లో మనము వెరీ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ కరోషన్ డిస్కస్ చేద్దాము, ఎలక్ట్రోకెమికల్ కరోషన్. సో ఎలక్ట్రోకెమికల్ కరోషన్ డెఫినేషన్ అండ్ మెకానిజం కూడా మనము డిస్కస్ చేద్దాం. అంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్తో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో డ్రై కరోషన్ వీడియో మనము కాన్సెప్ట్ మీద వీడియో చేశాను, మీరు చూడొచ్చు. సో డ్రై కరోషన్ కాన్సెప్ట్ తరువాత మనకున్న కరోషన్ వెట్ కరోషన్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ కరోషన్. సో ఎలక్ట్రోకెమికల్ కరోషన్ని సింపుల్గా మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, ద కరోషన్ ఆఫ్ మెటల్స్ దట్ అక్కర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మాయిశ్చర్ ఆర్ ఎనీ కండక్టింగ్ aqueous solution is called as electrochemical corrosion. So electrochemical corrosion takes place in presence of moisture or if the metal is exposed to any conducting aqueous solution, for example salt solution, for example water. Okay, so they behave as conducting solutions, they will induce the metal to get corrode. Okay, so ఏ కరోషన్లో అయితే మాయిశ్చర్ వల్ల కానీ లేదు ఏదైనా కండక్టింగ్ యాక్వస్ సొల్యూషన్ వల్ల కానీ కరోషన్ జరిగితే, అంటే ఆ మెటల్ డెస్ట్రాయ్ అయితే, ఆ కరోషనే ఎలక్ట్రోకెమికల్ కరోషన్. సో ఎలక్ట్రోకెమికల్ కరోషన్ని మనము వెట్ కరోషన్, వెట్ కరోషన్ WET, సో వెట్ కరోషన్ కూడా అంటామండి. ఎందుకనంటే వెట్ కరోషన్ ఎందుకు అంటామంటే, వెట్ అంటే ఏంటి, ప్రజెన్స్ ఆఫ్ మాయిశ్చర్, అంటే అట్మాస్ఫియర్లో ఉండే తేమ, అంటే వాటర్. ఓకే, సో ఈ వాటరీ లిక్విడ్ వల్ల మనకు కరోషన్ జరుగుతుంది. సో ఎలక్ట్రోకెమికల్ కరోషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వెట్ కరోషన్. ఓకే, దెన్ ద సెకండ్ పాయింట్ ఈజ్, సో డెఫినేషన్ డిస్కస్ చేసాము. సెకండ్ పాయింట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎలా జరుగుతుంది ఎలక్ట్రోకెమికల్ కరోషన్, ఎలా జరుగుతుంది అంటే, ఇట్ ప్రొసీడ్స్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ యానోడిక్ రీజియన్ అండ్ cathodic region on the same metal surface or on the two different metals and connected to and they are exposed to moisture. సో ఎలక్ట్రోకెమికల్ కరోషను ఎలా జరుగుతుందంటే, దీని మెకానిజం డ్రై మెకానిజం కంటే కొద్దిగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలా అంటే, మెటల్ సర్ఫేస్ పైనే టూ డిఫరెంట్ రీజియన్స్ ఫామ్ అవుతాయి, టూ డిఫరెంట్ ఏరియాస్ ఫామ్ అవుతాయి. ఒక ఏరియా వచ్చి యానోడ్, ఇంకో ఏరియా క్యాథోడ్. ఓకేనా, అంటే మెటలే టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ద మెటల్ ఇట్ సెల్ఫ్ డివైడ్స్ ఇంటూ టూ regions or two parts. One region is anodic region or anodic area and another region is cathodic region or cathodic area whenever electrochemical corrosion starts. So electrochemical corrosion start అయినప్పుడు ఈ విధంగా యానోడ్ క్యాథోడ్ అనే రీజియన్స్ మెటల్ పైన డెవలప్ అవుతాయి. ఇలా మనకు ఎలక్ట్రోకెమిస్ట్రీలో తెలిసింది మనకు ఒకటి ఉంది, ఎలక్ట్రోకెమికల్ సెల్స్. సో ఎలక్ట్రోకెమికల్ సెల్స్లో కూడా టూ డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, యానోడ్ ఉంటుంది, క్యాథోడ్ ఉంటుంది. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. సో ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ని మనము సైమల్టేనియస్ రియాక్షన్స్ అని అంటాం. సో ఈ టూ రియాక్షన్స్ని మనం రిడాక్స్ రియాక్షన్స్ అని అంటాం. సో ఈ విధంగా మనకు వెట్ కరోషన్లో మనకు యానోడ్ ఫామ్ అవుతుంది, క్యాథోడ్ ఫామ్ అవుతుంది మెటల్ సర్ఫేస్ పైన. ఓకే, సో కాబట్టి దీంట్లో రిడాక్స్ రియాక్షన్స్ ఖచ్చితంగా జరుగుతాయి, అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ కరోషన్ని మనము నేమ్ ఎలా మార్చుకున్నామంటే ఎలక్ట్రోకెమికల్ కరోషన్. సో ఎందుకు సార్ వెట్ కరోషన్ ఎలక్ట్రోకెమికల్ కరోషన్ అనాలి అంటే, ఇన్ ద వెట్ కరోషన్ there is development of anode and cathode on the metal surface because of attack of moisture or conducting liquid, and there is oxidation reaction at anode and there is reduction reaction at cathode. So these redox reactions are similar to the reactions that are occurring in the electrochemical cell. So wet corrosion is famously called as electrochemical corrosion. So దీంట్లో redox reactions ఉన్నాయి కాబట్టి మెటల్ డిస్ట్రక్షన్లో కరోషన్లో మనం దీన్ని ఎలక్ట్రోకెమికల్ కరోషన్ అని అంటాము. ఓకేనా, సింపుల్ అండి. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద నేమ్ ఎలక్ట్రోకెమికల్ కరోషన్. సో దెన్ లెట్ us ఎంటర్ ఇన్ టు ద మెకానిజం. సో మెకానిజం ఎలా జరుగుతుందంటే చాలా సింపుల్. సో మెటల్ సర్ఫేస్ పైన అట్మాస్ఫియర్లో ఉండే మాయిశ్చర్ కానీ లేదు సాల్ట్ సొల్యూషన్స్ కానీ, యాక్వస్ సొల్యూషన్స్, యాక్వస్ అంటే వాటర్ అండి. ఓకేనా, సో అంటే యాక్వస్ సాల్ట్ సొల్యూషన్స్ లైక్ సోడియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్ ఆర్ కాల్షియం సల్ఫేట్, కాపర్ సల్ఫేట్. సో ఇటువంటి సొల్యూషన్స్ మనకు మెటల్ సర్ఫేస్ పైన అవి అటాక్ చేసినప్పుడు ఆ మెటల్ టూ రీజియన్స్గా డెవలప్ అవుతుంది. ఒక రీజియన్ యానోడిక్ రీజియన్, అనదర్ రీజియన్ క్యాథోడిక్ రీజియన్. ఓకేనండి, సో మెటల్ టూ రీజియన్స్గా డెవలప్ అయిపోతుంది, అది యానోడిక్ రీజియన్ అండ్ క్యాథోడిక్ రీజియన్. రైట్, దెన్ మెటల్ యానోడిక్ రీజియన్ దగ్గర ఏం జరుగుతుంది, అట్ యానోడిక్ ఏరియా మెటల్ ఆక్సిడైజెస్ ఇంటూ మెటల్ అయాన్స్
and electrons. Hence, always anodic metal or region is destroyed. ఇక్కడ మీరు చూడండి. సో యానోడ్ క్యాథోడ్గా డివైడ్ అయింది. ఓకే, యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఆక్సిడేషన్. సో మెటల్ ఆక్సిడైజెస్ ఇంటూ మెటల్ అయాన్స్ అండ్ రిలీజెస్ ఎలక్ట్రాన్స్. సో కాబట్టి ఎప్పుడు కానీ యానోడ్ రీజియన్ దగ్గర ఉండే మెటల్ డెస్ట్రాయ్ అవుతుంది, కర్రోడ్ అవుతుంది. ఎందుకంటే మెటల్ కాస్త మెటల్ అయాన్స్గా ఆక్సిడైజ్ అయిపోతుంది. ఓకేనా, అంటే మెటల్ ఇన్వాల్వ్ అవుతుంది యానోడిక్ రియాక్షన్లో. సో కాబట్టి కర్రోషన్ ఎప్పుడు కూడా యానోడ్ దగ్గర మాత్రమే జరుగుతుంది. లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 మెటల్స్ ఉన్నాయి. ఒక మెటల్ వచ్చి యానోడ్, ఇంకో మెటల్ క్యాథోడ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జింకు కాపరు అనుకుందాం. సో ఇక్కడే ఈ కేసులో ఏమవుతుందంటే జింకు కాపర్ మనం కనెక్ట్ చేసినప్పుడు జింక్ మెటల్ యానోడ్గా బిహేవ్ చేస్తుంది, కాపర్ మెటల్ క్యాథోడ్గా బిహేవ్ చేస్తుంది. సో కాబట్టి జింక్ అయాన్స్గా ఆక్సిడైజ్ అయిపోయి డెస్ట్రాయ్ అయిపోతుంది. అదే కాపర్ మెటల్ క్యాథోడ్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి అది డెస్ట్రాయ్ కాదు. ఓకేనా, సో మీరు గుర్తించుకోండి ఎప్పటికీ ఎలక్ట్రోకెమికల్ కరోషన్లో ఆల్వేస్ యానోడిక్ మెటల్ డెస్ట్రాయ్స్. ఇట్ షోస్ కరోషన్ బికాస్ యానోడిక్ మెటల్ ఆక్సిడైజెస్ ఇంటూ మెటల్ అయాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో దట్ ఈస్ ద ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకే, రెడాక్స్ రియాక్షన్ ఒక రియాక్షన్ కంప్లీట్ అయింది. దెన్ క్యాథోడిక్ ఏరియాలో ఏం జరుగుతుంది? అట్ క్యాథోడిక్ ఏరియా ద ఎలక్ట్రాన్స్ రిలీజ్డ్ ఫ్రమ్ యానోడ్. మీరు చూడండి, ద ఎలక్ట్రాన్స్ రిలీజ్డ్ ఫ్రమ్ యానోడ్ దే విల్ మూవ్ టు క్యాథోడ్. సో క్యాథోడ్కి మూవ్ అవుతాయి. హియర్ అట్ క్యాథోడ్ ద డిజాల్వ్డ్ ఎలిమెంట్స్ ఇన్ మాయిశ్చర్ ఆర్ కండక్టింగ్ సొల్యూషన్ యాక్సెప్ట్స్ ద ఎలక్ట్రాన్స్ అండ్ గెట్ రెడ్యూస్డ్. అంటే క్యాథోడ్ దగ్గర ఉండే మాయిశ్చర్లో ఉండే డిజాల్వ్డ్ ఎలిమెంట్స్ ఆర్ కండక్టింగ్ సొల్యూషన్లో ఉండే డిజాల్వ్డ్ ఎలిమెంట్స్ ఈ ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకొని రెడ్యూస్ అవుతాయి, రిడక్షన్ జరుగుతుంది. హెన్స్ క్యాథోడిక్ ఏరియా ఆర్ క్యాథోడిక్ మెటల్ డస్ నాట్ డెస్ట్రాయ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఏదైనా మెటల్ పైన ఉండే క్యాథోడిక్ పార్ట్ డెస్ట్రాయ్ కాదు, ఎందుకంటే క్యాథోడిక్ పార్ట్ దగ్గర మెటల్ ఇన్వాల్వ్ అవ్వదు, మెటల్ రియాక్షన్స్ ఉండవు అక్కడ. బట్ యానోడ్ దగ్గర మెటల్ రియాక్షన్స్ కంప్లీట్గా ఉంటాయి మనకు. ఓకేనా, దెన్ అట్ క్యాథోడిక్ ఏరియా ద ఎలక్ట్రాన్స్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ 2 different mechanisms. నెంబర్ 1 ఈస్ ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్, నెంబర్ 2 ఈస్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్. సో క్యాథోడ్ దగ్గర రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. సో యానోడ్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ క్యాథోడిక్ రీజియన్కి వస్తాయి. క్యాథోడిక్ రీజియన్ దగ్గర ఎలక్ట్రాన్స్ కన్జ్యూమ్ అవుతాయి, అంటే ఎలక్ట్రాన్స్ని ఆ క్యాథోడ్ దగ్గర ఉండేటటువంటి కాన్స్టిట్యూయెంట్స్ ఎలిమెంట్స్ తీసుకొని రిడక్షన్ జరుగుతుంది. ఈ రిడక్షన్ మనకు 2 different మెకానిజమ్స్ ద్వారా జరుగుతుంది. సో ఒక మెకానిజం ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ సెకండ్ మెకానిజం అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్. ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ ఫస్ట్ మెకానిజం చూద్దాం. ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్. సో ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏంటంటే సింపుల్గా రిలీజ్ ఆఫ్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవ్వాలంటే ఏ ఎన్విరాన్మెంట్ ఉండాలి? అక్కడ H+ అయాన్స్ ఉండాలి. H+ అయాన్స్ ఉంటే మనం దాన్ని అసిడిక్ ఎన్విరాన్మెంట్ అని అంటాం, మనకు తెలిసింది. సో కాబట్టి ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ ఎప్పుడు జరుగుతుందంటే ఇట్ అక్కర్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అసిడిక్ ఎన్విరాన్మెంట్. అంటే మెటల్ సర్ఫేస్ చుట్టూ యాసిడ్ సొల్యూషన్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకు ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ మెకానిజం జరుగుతుంది క్యాథోడ్ దగ్గర. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనము ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్కి రియాక్షన్స్ ఇక్కడ చూద్దాం. కన్సిడర్ ఐరన్ మెటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ మెటల్ డెస్ట్రాయ్ అవుతుంది మనం అనుకుంటే యానోడిక్ ఏరియా దగ్గర Fe ఐరన్ విల్ ఆక్సిడైజెస్ ఇంటూ Fe2+ ప్లస్ 2 electrons. సో ఇది ఆక్సిడేషన్ రియాక్షన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దెన్ క్యాథోడ్ దగ్గర మనకు ఏముంది? అసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంది. క్యాథోడ్ దగ్గర అసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంది. అసిడిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఏ అయాన్స్ డామినెంట్గా ఉంటాయి? H+ అయాన్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ 2 H+ అయాన్స్ ప్లస్ యానోడ్ నుంచి వచ్చిన 2 electrons. సో ఇది క్యాథోడ్ దగ్గరికి వస్తుంది కాబట్టి 2 electrons దే ఆర్ గెట్ రెడ్యూస్డ్ ఇంటూ హైడ్రోజన్ గ్యాస్. సో హైడ్రోజన్ గ్యాస్ విల్ లిబరేట్స్ అట్ క్యాథోడ్. సో కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి ఇదే రియాక్షన్ అండి, రిడక్షన్ రియాక్షన్. ఓకేనా, సో ఇక్కడ మీరు ఒక స్మాల్ డయాగ్రామ్ మీరు ఇక్కడ చూడొచ్చు మన అండర్స్టాండింగ్కి. సో ఒక ఐరన్ బార్ తీసుకున్నాం. ఈ ఐరన్ బారు అసిడిక్ సొల్యూషన్కి ఎక్స్పోజ్ అయితే మనకు 2 different రీజియన్స్ డెవలప్ అవుతాయి. స్మాల్ క్యాథోడ్, లార్జ్ యానోడ్. ఓకేనా, సో క్యాథోడ్ దగ్గర మనకు రిడక్షన్ రియాక్షన్, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ రియాక్షన్. సో లార్జ్ యానోడ్ దగ్గర చూడండి, ఐరన్ గివెన్ రైస్ టు Fe2+ ప్లస్ 2 electrons. ఐరన్ గివెన్ రైస్ టు Fe2+ ప్లస్ 2 electrons. సో ఈ మెటల్ సర్ఫేస్ పైన మనం ఒక సొల్యూషన్ లాగా డ్రా చేసాం. ఆ సొల్యూషన్లో మనం రిప్రజెంట్ చేసిన అయాన్స్ వచ్చి H+. సో మీరు H+ అయాన్స్ రిప్రజెంట్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే అసిడిక్ ఎన్విరాన్మెంట్, అసిడిక్ సొల్యూషన్ మెటల్ పైన ఉంది. సో కాబట్టి యానోడ్ ఆక్సిడైజ్ అవుతుంది ఐరన్ అయాన్స్గా, ఎలక్ట్రాన్స్గా.
దెన్ ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా యానోడ్ నుంచి స్మాల్ క్యాథోడ్ ఏరియాకి వస్తాయి. సో ఈ క్యాథోడ్ ఏరియా దగ్గర ఈ ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఐరన్ రిలీజ్ చేసిన 2 ఎలక్ట్రాన్స్ H+ అయాన్స్తో మిక్సప్ అయ్యి మనకు హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. ఇది రిడక్షన్ రియాక్షన్. ఓకేనా? సో మనము ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ ఒక స్మాల్ డయాగ్రామ్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు ఇక్కడ. రైట్? మీకు అండర్స్టాండ్ అయిందని అనుకోండి. వెరీ సింపుల్ కాన్సెప్ట్. దెన్ దట్ ఈజ్ ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్. దెన్ సెకండ్ మెకానిజం ఉంది క్యాథోడ్ దగ్గర. అదేంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే? సో ఈ రియాక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే ఇట్ అక్కర్స్ ఇన్ న్యూట్రల్ యాక్వస్ ఎన్విరాన్మెంట్స్. అంటే క్యాథోడ్ చుట్టూ న్యూట్రల్ ఎన్విరాన్మెంట్ ఉంటే, అంటే యాసిడ్ కాదు, బేస్ కాదు, బట్ న్యూట్రల్ ఎన్విరాన్మెంట్ ఉంటే అప్పుడు ఆ రిడక్షన్, ఎటువంటి రిడక్షన్ రియాక్షన్ జరుగుతుందంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్. బట్ యానోడ్ రియాక్షన్ ఈజ్ సేమ్, ఆక్సిడేషన్ ఈజ్ సేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఏ మెటల్ లైక్ ఐరన్. సో మీరు ఐరన్ని కన్సిడర్ చేయండి. అట్ యానోడిక్ ఏరియా, యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఆక్సిడేషన్. సో కాబట్టి Fe given rise to Fe2 plus 2 electrons, loss of electrons. So this reaction is called as oxidation. Then at cathode, the electrons released from anode, they will migrate to cathode. At cathode, the electrons are accepted by moisture, that is water, that is present in the atmosphere, and oxygen gas, which is also present in the atmosphere. So the oxygen gas and water, they will combine together with 2 electrons released from iron metal, and they get converted into 2 moles of hydroxide ion. So this is called as reduction reaction because consumption of electrons undi. Okay nandi? So ఈ 2 hydroxide ions వచ్చాయి. సో మనకు యానోడ్ దగ్గర వచ్చిన Fe2+ ions మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దెన్ క్యాథోడ్ నుంచి రిలీజ్ అయిన 2 హైడ్రాక్సైడ్ అయాన్స్. ఈ రెండు, ఇది క్యాటయాను, ఇది యానయాన్, ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్. సో కాబట్టి అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అవి Fe2+ OH- అయాన్స్ ఒకదాని దగ్గరకు ఒకటి బాగా అట్రాక్ట్ అయ్యి రెండు ఒక పర్టికులర్ ప్లేస్లో మిక్సప్ అవుతాయి. ఇలా మిక్సప్ అయినప్పుడు మీకు ఏమొస్తుందంటే ఒక ప్రిసిపిటేట్ లాగా ఫామ్ అవుతుంది. అది ఇక్కడ నేను నేమ్ రాశాను, అదేంటంటే ఫెర్రస్ హైడ్రాక్సైడ్, FeOH ట్వైస్. ఓకే? సో ఇక్కడ మనం యారో మార్క్ డౌన్లో ఇచ్చాం. యారో మార్క్ డౌన్ మీనింగ్ ఏంటంటే ఒక సాల్ట్ లాగా ఫామ్ అవుతుంది. FeOH ట్వైస్. దిస్ ఈజ్ ఫెర్రస్ హైడ్రాక్సైడ్. ఓకే? సో ఇలా ప్రొడ్యూస్ అయిన ఫెర్రస్ హైడ్రాక్సైడ్, ఇఫ్ ద ఫెర్రస్ హైడ్రాక్సైడ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు మోర్ ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్, ఇలా వచ్చిన ఫెర్రస్ హైడ్రాక్సైడ్కి ఎక్కువ ఆక్సిజన్ కానీ ఎక్కువ మాయిశ్చర్ కనుకుంటే ఆ ఫెర్రస్ హైడ్రాక్సైడ్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇట్ ఫర్దర్ ఆక్సిడైజెస్ ఇంటూ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్, FeOH థ్రైస్. ఇది ఇక్కడ ఫెర్రస్ హైడ్రాక్సైడ్, FeOH ట్వైస్. ఇక్కడ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్, FeOH థ్రైస్, ఆర్ Fe2O3 3H2O. అంటే ట్రైహైడ్రేట్ ఆఫ్ ఫెర్రిక్ ఆక్సైడ్. సో ఇదే మనకు ఏంటంటే ఇది మనకి ఎలా అపియర్ అవుతుందంటే ఐరన్ సర్ఫేస్ పైన రెడ్డిష్ బ్రౌన్ స్కేల్స్గా అపియర్ అవుతుంది. మన కంటికి ఇది రెడ్డిష్ బ్రౌన్ స్కేల్స్ లాగా కనిపిస్తుంది. ఈ రెడ్డిష్ బ్రౌన్ స్కేల్స్ని మనం ఏమంటామంటే రస్ట్ అని అంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫార్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్కి మనం దీన్ని ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెనేషన్గా చెప్పుకోవచ్చు. జస్ట్ దీని ఒక డయాగ్రమాటిక్ ఫామ్లో రిప్రజెంట్ చేద్దాం. సో ఒక ఐరన్ బార్ ఉంది. ఐరన్ బార్ పైన ఒక పర్టికులర్ ప్లేస్లో ఇక్కడండి, సో ఇక్కడ మనకి ఏమైందంటే ప్రొటెక్టివ్ ఫిల్మ్ రిమూవ్ అయింది అనుకుందాం. ఇక్కడ సో ఇది ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఇది. ఓకేనా? సో ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఒక పర్టికులర్ ప్లేస్లో ప్రొటెక్టివ్ ఫిల్మ్ రిమూవ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ అనుకుందాం. ఓకే? ఒక ఐరన్ సర్ఫేస్ ఉంది, ఒక పర్టికులర్ ప్లేస్లో మీరు పెయింట్ రిమూవ్ చేశారు. ఎక్కడైతే మీరు పెయింట్ రిమూవ్ చేశారో ఆ రీజియన్ వచ్చి ఏమవుతుందంటే మాయిశ్చర్కి ఎక్స్పోజ్ అవుతుంది. అవునా? ఎందుకంటే పెయింట్ లేదు, దానికి ప్రొటెక్షన్ లేదు. సో కాబట్టి ఆ రీజియన్ చాలా స్మాల్ రీజియన్ కదా, పెద్ద రీజియన్లో మీరు చిన్న పెయింట్ రిమూవ్ చేశారు. సో ఆ ఎక్స్పోజ్ అయిన పార్ట్ మాయిశ్చర్కి, అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయిన పార్ట్ ఎలా మారుతుందంటే యానోడ్గా మారుతుంది. యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ మనకు తెలిసిందే, ఆక్సిడేషన్. సో కాబట్టి Fe given rise to Fe2+ plus 2 electrons. సో ఇలా రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ వైపు మైగ్రేట్ అవుతాయి. అంటే స్మాల్ యానోడ్ మెటల్ మొత్తం, రిమైనింగ్ మెటల్ పార్ట్ మొత్తం క్యాథోడ్గా మారిపోతుంది. సో క్యాథోడ్ దగ్గర మనకు కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, అదే మనకు రిడక్షన్ రియాక్షన్. సో అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ గ్యాసు, మాయిశ్చరు ఈ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని హైడ్రాక్సైడ్ అయాన్స్గా ఫామ్ అవుతాయి. ఓకేనా? దెన్ Fe2+ అయాన్స్, ఈ హైడ్రాక్సైడ్ అయాన్స్ రెండు మిక్సప్ అయితే ఫెర్రస్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఈ ఫెర్రస్ హైడ్రాక్సైడ్ ఫర్దర్గా ఆక్సిడైజ్ అవుతుంది. ఎలా అంటే ఫెర్రిక్ హైడ్రాక్సైడ్గా. ఈ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ని మనం ఏమంటామంటే రస్ట్ అని అంటాము. ఓకేనా? సో ద ఫెర్రస్ హైడ్రాక్సైడ్ will further oxidizes into ferric hydroxide. So ferric hydroxide
will appear as reddish brown scales on the surface of iron. So this is called as rust. Okay. So by the formation of rust, the strength of iron is decreased. It will become very weak. So that is the disadvantage of corrosion. Okay. So this is about the definition and mechanism of electrochemical corrosion. Simple ga okkar cheppedamandi. So electrochemical corrosion occurs in presence of moisture or any conducting solution. Electrochemical corrosion mechanism is very simple. It is very simply understood. So it proceeds by the development of anodic region and cathodic region, and there is involvement of redox reactions. Because there is involvement of redox reactions and formation of anode and cathode on the metal surface, so this corrosion is also called as electrochemical corrosion because it is resembling a electrochemical cell, right? Then at anode there will be oxidation reaction and the metal oxidizes into metal ions and electrons, that is called as oxidation. Then the electrons released at anode, they will migrate to cathode, and at cathode the reduction reaction will occurs based on the two different environmental conditions. One type of reduction reaction occurs in like evolution of hydrogen, and another type of reduction reaction will be named as absorption of oxygen. In the evolution of hydrogen, this reaction occurs when the metal surface is under the attack of acid. So the hydrogen ions will receive the electrons from anodic area and get reduced into hydrogen gas. The gas is released. And during the absorption of oxygen, this reaction occurs in the neutral aqueous environments. So at anode, the common reaction will occur. Iron will oxidize into ferrous ions and 2 electrons, that is oxidation. Then the electrons will migrate to cathode, and at cathode the electrons will reduce the water, moisture and oxygen gas into hydroxide ions. So this is the atmospheric oxygen gas which is always present in the atmosphere, in the air. Okay. So the 2 hydroxide ions produced by the reduction reaction and Fe2 plus ions produced by the oxidation reaction, because they are anode, because they are cation and anion, they are having attraction. So these 2 ions will migrate towards each other and forms a ferrous hydroxide precipitate. Then if more water or more oxygen is available, the ferrous hydroxide will get oxidized into ferric hydroxide. So ferric hydroxide is nothing but rust. So the ferric hydroxide will appear as a reddish brown scales on the surface of the copper. So that is about the a brief understanding of mechanism and definition of electrochemical corrosion. Thank you for watching.